टीवी डर हो जाए बैग में दो पहले वो सुला लो और सुलाओ पहले वो बोल रहा ये करा लो मैच फिक्स करा लो पहले ఇప్పుడు స్టాండ్ పెట్టడానికి ఈజీ అవుతుందేమో కదా. దానికి వేసి కొట్టు మళ్ళీ నాకు తెలియదరా కుక్క వెనక్కి తిరిగి కొట్టు ఎగిరి వన్న పడుతుంది దానిపైన. ఎవరు కొట్టింగ్ ఒకసారి కొడు ఇంట్లో వెనక పెడతానని పక్క పెట్టేసి ఫోన్ చేయాలి. ఏ సాయంత్రం వస్తున్నాడు ఓకే డన్. ఆన్ ఆఫ్ బటన్ ఇది చూడండి. ఇది ఆన్ చేసినప్పుడు మనకి కాటన్ మీద వస్తుంది. ఓకే కాటన్ అంటే ఓన్లీ కాటన్ క్లాత్ మాత్రమే వేసుకోవాలా. మనకి వేరేది కావాలంటే మనం రైట్ సైడ్ కూడా తీసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే మన ఇష్టం. నేను లైన్గా ఇట్లా చెప్పేస్తాను. ఈ సింథటిక్స్ అంటే ఓన్లీ శారీస్ మాత్రమే. ఉలన్స్ అంటే ఓన్లీ ఉలన్ క్లాత్స్. రిన్స్ ప్లస్ స్పిన్ మనకి ఓన్లీ నీళ్ళలో దేవేసి డ్రై కావాలంటే. స్పిన్ ఓన్లీ స్పిన్ మాత్రమే, తడి బట్టల్ని మొత్తం పిండేసిస్తుంది డ్రై. ఇది మిషన్ క్లీనింగ్ కోసం మాత్రమే, డ్రమ్ క్లీన్. దీనిలో బట్టలు ఏమి వేయకూడదు మనం. ఓకే ఇది హైజీనిక్ టీమ్స్, ఇంట్లో ఎవరైనా పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళ బట్టలు సపరేట్ మాత్రమే. ఇది డెనిమ్ ఓన్లీ జీన్స్ పాయింట్ మాత్రమే. ఇవి డెలికేట్స్ లైట్ వెయిట్ బట్టలు ఉంటాయి చూడండి, బనియాన్లు, షార్ట్స్, ఇన్నర్స్ అలాంటివి. ఓకే ఇవి డైలీ వాష్. ఈ డైలీ వాష్లో మీరు అన్ని రకాల బట్టలు కలిపి వేసుకోవచ్చు. జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు, శారీస్లు అన్ని కలిపి. దీనికి కెపాసిటీ 7 జతలు ఉంది కానీ 6 జతలు వేసుకోండి. ఓకే ఇది 15 minutes స్కిప్ వాష్. దీంట్లో ఒక పేరు మాత్రమే వేసుకోవాలి, అది ఏదైనా వేయండి, ఒక పేరు మాత్రమే. ఇది సూపర్ ఈకో వాష్. ఇది కూడా సేమ్ డైలీ వాష్ మాదిరిగానే, కానీ దీంట్లో ఏమైనా మార్గాలు ఎక్కువ ఉన్నాయంటే దీంట్లో పెట్టుకోవాలి. డైలీ సూపర్ ఈకో వాష్లో రెగ్యులర్గా మీరు యూజ్ చేసేది ఇదే డైలీ వాష్. ఓకే అది డెలికేట్వి ఉంటాయి అన్నారు కదా, అది అవి డెలికేట్స్ ఇక్కడ ఉంది కదా, డెలికేట్స్, డెనిమ్, హైజీనిక్ టీమ్స్, సింథటిక్స్, ఊళ్ళు అంటే కొంచెం చెమ్కివి, పట్టువి, అవి డెలికేట్స్ దీంట్లో వేసుకోవాలా. డెలికేట్స్ లోనే ఎక్కువ ఉన్నాయంటే ఏకండి, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయంటే కష్టం, దాంట్లో హోల్స్ ఉంటాయి కదా, దాంట్లో తిప్పుతాయి మళ్ళీ. ఓకే రెగ్యులర్గా మీరు ఇట్లనే ఆన్ చేసుకొని డైలీ వాష్ పెట్టుకొని ఈ లోపల లాక్కుంది డ్రమ్ ఇక్కడ డోర్కి ప్రెస్ చేసి ఇట్లా బయటికి తీసుకొచ్చేస్తుంది. వేసేటప్పుడు బట్టలు విడివిడిగా కాలర్స్, హ్యాండ్స్ అంతా ఓపెన్ చేసి విడివిడిగా వేసేస్తున్న తర్వాత ఈ డోర్ క్లోజ్ చేయండి. ఈ డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ దాంట్లో వీడియో తీసుకోండి. వీడియో ఫస్ట్ దాంట్లో మీరు సరఫ్ యూస్ చేసండి, సరఫ్ లేదంటే లిక్విడ్ ఏదైనా యూస్ చేయండి, మీ ఇష్టం. ఈడ ఫస్ట్ దాంట్లోనే వేసుకోవాలా. ఈడ వచ్చేసి కంఫర్ట్, ఈడ డబల్ టైమ్ వాష్. మీరు ఇప్పుడు నార్మల్ డైలీ వాష్లో ఈ బట్టలు వేసినారు కదా, ఈ బట్టల్ని మీకు 2 సార్లు ఉతకాలంటే వాషింగ్ డబల్ టైం కావాలంటే ఈడ వేసుకోవాలా, లేదంటే ఈడ అవసరమే లేదు. ఇవి రెండే రెగ్యులర్గా మీరు ఈ ఫస్ట్ ఇది తర్వాత ఈ కంఫర్ట్. ఓకే అంటే అక్కడ కూడా సర్ఫ్ చేయాలా? ఈడ మీరు డబల్ టైం యూస్ చేయాలంటేనే వేసుకోవాలి, లేదంటే అవసరం లే. ఈడ వేసిన తర్వాత ఈడ యాడ్ చేయాలి, ఇది నేను చెప్తాను. ఓకే సపోజ్ మీరు ఇప్పుడు డైలీ వాష్ పెట్టేస్తారు, ఇది స్టార్ట్ చేస్తారు. ఈడ ఏమైనా మనం అడ్జస్టబుల్ చేసుకోవాలంటే ఈడ ఏమైనా టెంపరేచర్ కానీ హీట్ డ్రమ్ స్పీడ్ కానీ మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇది స్టార్ట్ చేయకముందే చేసుకోండి. ఓకే సపోజ్ డైలీ వాష్లో 40 degrees తీసుకుని హీట్ వాటర్, మనకి ఎంత అవసరం లేదు, తక్కువ కావాలంటే అసలు హీట్ వాటర్ వద్దంటే 60 degrees, వద్దంటే ఆఫ్. ఓకే స్పిన్ డ్రై, బయట ఎండ ఎక్కువ మనకి అసలు ఇంకా మిషన్లో డ్రై వద్దంటే 1200 RPM తర్వాత కంప్లీట్ ఆఫ్. ఇది నార్మల్, ఇది 400, ఇది 800.
ఇది 20, 40, 60. ఓకే, ఓకే. ఇది ఆప్షన్స్లో డైలీ వాష్లో 1 hour 4 minutes ఉంది కదా టైం. ఆప్షన్స్కి మీరు ఒక్కసారి టచ్ చేస్తే 10 minutes టైం పెరుగుతుంది. ఈడ కింద సిగ్నల్ ఉందనుకోండి ఓన్లీ 10 నిమిషాలు ఎక్స్ట్రా వాష్ చేస్తుంది. ఓకే, ఇంకోసారి టచ్ చేసిన అనుకోండి మధ్యలో దాంట్లో వస్తుంది. ఈడ సెకండ్ నెంబర్లో వచ్చింది అనుకోండి వాషింగ్ డబల్ టైం చేస్తుంది. అప్పుడు మనం సర్ఫ్ ఇందాక చెప్పినా కదా ఈడ కూడా వేసుకోవాలా. ఓకే, లేదా మనకి వాషింగ్ డబల్ టైం వద్దు, రిన్స్ డబల్ టైం కావాలంటే ఫస్ట్ దాంట్లో పెట్టుకోవాలి. ఓకే, సపోజ్ మనం 1 time ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు ఒక్కొక్క లైట్ వస్తుంది, తర్వాత రెండు ఫంక్షన్ వస్తాయి. మనకి అది కావాలంటే అది పెట్టుకోవచ్చు మనం. ఇట్లా ఇవి 2, తర్వాత ఇవి 2, తర్వాత 3, ఇవి 2, తర్వాత 3, తర్వాత కంప్లీట్ ఆఫ్. ఇవి 3 ఆఫ్ ఉంటాయి, మనకి అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకోవాలి, వద్దంటే ఆఫ్. ఇది డిలే అండ్ టైం పెంచుకోవడానికి, ఇది ఏం అవసరం లేదు. ఇది బబుల్ సోక్ టైం ఇది సెలెక్ట్ చేసిన అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ టైం పెరుగుతుంది, వద్దంటే ఆఫ్. ఇది బబుల్ సోక్ మీరు ఆన్ చేసిన అనుకోండి అది బట్టల్ని నానబెట్టుకుని ఉతుకుతుంది. సపోజ్ మనం వాషింగ్ చేసే ముందు బకెట్లో ఎట్లా పెట్టుకుంటాము అట్లా సేమ్ ఇది కూడా మిషన్లో కొద్దిసేపు వాటర్ వచ్చిన తర్వాత కొద్దిసేపు పెట్టుకుంటుంది, వద్దంటే ఆఫ్, కావాలంటే ఆన్. ఓకే, ఆన్ ఆఫ్ బటన్ ఇదే, స్టార్ట్ బటన్ ఇది. ఓకే, ఈ వీడియో స్టాప్ చేసుకోండి. ఇప్పుడు చేసా అట్లే కంటిన్యూగా 1 month వరకు మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారా డే బై డే? ఒక మ్యాక్సిమం ఒక 30 washes అనుకోండి మేడం. 30 washes యూజ్ చేసిన తర్వాత ఒక్కసారి డ్రమ్ క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేసుకోవాలంటే మీరు ఇట్లా ఆన్ చేసి మనకి డ్రమ్ క్లీన్ ఆప్షన్ ఇక్కడ ఉంది కింద, ఈ డ్రమ్ క్లీన్ ఆప్షన్ మీద పెట్టాలి. ఓకే, వీడియో పెట్టేసిన తర్వాత ఇది ఓపెన్ చేసి రెగ్యులర్గా మనం ఇండే కదా సర్ఫ్ వేసేది వైట్ బాక్స్లోనే, ఆడనే డ్రమ్ క్లీన్ పౌడర్ ఒక సగం ప్యాకెట్ వీడియో వేసేయాలా. సగం ప్యాకెట్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి సగం ప్యాకెట్ డ్రమ్లో ఇట్లా వేసేయాలి. వేసిన తర్వాత క్లోజ్ చేసి డైరెక్ట్ స్టార్ట్ చేయాలి. ఇక వేరేది ఏం ప్రెస్ చేయకూడదు, డైరెక్ట్ స్టార్ట్. ఓకే, 2 గంటలు మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత మిషన్ ఇట్లా డిఫాల్ట్గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇట్లా ఆఫ్ అయిన తర్వాత కుళాయి ఇట్లా 24 hours ఆన్ ఉంటుంది. ఇట్లా ఆఫ్ చేసి కుళాయి ఇక్కడ బ్యాక్ సైడ్ రండి. ఓకే, ఇది ఉంది కదా, ఈ సైడ్ తిప్పితే లూజు, ఆ సైడ్ తిప్పితే టైం. ఇట్లా లూజ్ చేసి దాంట్లో ఒక జాలి ఉంటుంది, ఇట్లా లాగితే వచ్చేస్తుంది. ఈ జాలి తీసి క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే ట్యాంక్లో ఉన్న నీళ్ళతో పాటు డస్ట్ వస్తుంది ఒక్కొక్కసారి. ఆ డస్ట్ వచ్చి మొత్తం ఇది హోల్స్ ఉన్నాయి కదా మైక్రో హోల్స్, ఇవి మొత్తం బ్లాక్ చేసిన అనుకోండి మీకు వాటర్ లోపల సప్లై సరిగా రాదు. ఈ క్లీన్ ఉన్నా లేకున్నా 1 monthకి మీరు కంపల్సరీ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఓకే, ఇది సేమ్ మళ్ళీ పెట్టేటప్పుడు అదే హోల్లో ప్రెస్ చేసేసి లోపల మళ్ళీ థ్రెడ్స్ ఇట్లా సరిగ్గా పెట్టి రైట్ సైడ్ తిప్పేయండి. ఓకే, కింద ఇట్లా లూజ్ ఉండకూడదు, కొద్దిగా టైట్ చేసేయండి. టైట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ కొలై ఆన్ చేసేయండి. ఓకే, అది అయిపోయింది కదా. ఇది ఉంది కదా, పైన ప్రెస్ చేసి ఇట్లా చేస్తే ఓపెన్ అయిపోతుంది. తీసేటప్పుడు లెఫ్ట్ సైడ్ తిప్పాలి. ఓపెన్ చేసి మొత్తం ఇది కూడా వాటర్ మొత్తం బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకొని సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాలి. ఈ 6 mark మళ్ళీ స్ట్రైట్ ఉండాలి ఇట్లా. ఇది కూడా సేమ్ మేడం అంతే. డ్రమ్ క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ డ్రమ్ క్లీన్ ఇది పెట్టేటప్పుడు లోపలికి పుష్ చేసి చాలు. ఇది అయిపోయిన తర్వాత ఈ లోపల రబ్బర్ ఉంటుంది, ఈ రబ్బరు ఇట్లా ఫోల్డ్ చేసుకొని నార్మల్ వైట్ బనియన్ ఉంటుంది కదా కొద్దిగా తడి చేసుకొని ఇట్లా దీంట్లో పెట్టి రౌండ్గా తిప్పి క్లీన్ చేసుకోండి. దాని లోపల కూడా మెయిన్ ఇదే, ఈ రబ్బర్లో కూడా మళ్ళీ మరకలు పడి రబ్బర్ కట్ అయిపోతుంది. ఈ రబ్బర్ మీరు 100% చేసుకుంటే మీకు లైఫ్ వస్తుంది. అంతా అయిపోయిన తర్వాత ఈ డోర్ అనేది ఒక 10 నిమిషాలు ఇట్లే పెట్టండి. 10 నిమిషాల తర్వాత డోర్ క్లోజ్ చేసి ఇంకా డ్రమ్ క్లీన్ చేసిన రోజు ఈరోజు పొద్దున యూజ్ చేసుకుంటే ఆ రోజు మొత్తం వదిలేయాలి. 24 hours మిషన్ యూజ్ చేయకూడదు, ఒక 1 day గ్యాప్ ఇచ్చారు డ్రమ్ క్లీన్ చేసిన రోజు. ఓకే, ఇవి మీరు ప్రాసెస్ క్లీనింగ్ చేసుకుంటే మీకు లోపల డ్రమ్లో ఒక స్పైడర్ ఉంటుంది. ఆ స్పైడర్లో డస్ట్ ఏమి ఉండదు, మనం నీళ్ళ డస్ట్ బట్టల డస్ట్ మొత్తం లోపల పోయి అవి మరకలు మాదిరిగా అయిపోతాయి గలీజ్. ఓకే,
ఇది మ్యాక్సిమం మీరు 30 వాషెస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఏం డౌట్ లేదా మేడం? మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నంబర్ ఉంది అన్న దగ్గర, అదే నంబర్ చూడండి, ఫోన్ చేయండి. సరే. నంబర్ ఎక్కడ నంబర్ చేయండి, అది స్కానర్. తీసుకుంటున్నాను. అది ఎటుసైడ్ వాటర్ ఎందుకు లీక్ వచ్చినట్టు? అది ట్యాప్ ప్రాబ్లం. ఈ నుంచి వస్తున్నాయి, పై నుంచి వస్తుంది, ట్యాప్ మార్చుకోండి. నీళ్ళు ఏం పోవడం లేదు, అది ఆఫ్ అయిపోతే చూడండి. ఓకే, ఆఫ్ అయిపోయినప్పుడు తీసుకోండి. సరే. కొత్తవి వేసా అండి. ఓకే అండి. టెంకాయ కొట్టింది ఈ పిల్లనే వాషింగ్ మిషన్, ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే దీనికి ఉంటుంది. అయినా ఇంట్లో ప్రతి దానికి టెంకాయ కొట్టింది నేనే. దేనికి కూడా ఏం కాలే.